హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. నువ్వు గడ్డమట్ట సవరిస్తుంటే దేశం దద్దరిల్లే, నువ్వు భుజమే ఎత్తి నడిచిస్తుంటే భూమే బద్దలయ్యే. ఇది పాట కావచ్చు, కానీ రియాలిటీకి చాలా దగ్గరగా ఉంది. అవును, పుష్ప పుష్ప అంటూ ఇప్పుడు దేశం మొత్తం దద్దరిల్లిపోతుంది. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని కాదు, కానీ సప్త సముద్రాల అవతల కూడా ఆ క్రేజ్కి రికార్డులు బద్దలైపోతున్నాయి. బాక్సాఫీస్ని తన బంగారు సింహాసనంలా చేసుకుని ఇండియన్ సినీ బాక్సాఫీస్ని చక్రవర్తిలా శాసించడానికి సిద్ధమయ్యాడు పుష్పరాజ్. థియేటర్లు ఈలలతో కేకలతో మారుమోగిపోవడమే మిగిలింది. అల్లు ఆర్మీ మొత్తం మరోసారి అల్లు అర్జున్ మేనరిజమ్స్ని అనుకరించి నీ ఎవ్వ తగ్గేదేలే, అసలు తగ్గేదేలే అని సందడి చేయడం ఇక చూడబోతున్నాం. టాలీవుడ్, బాలీవుడే కాదు, సప్త సముద్రాల అవతలైనా సరే పుష్ప ఫీవర్తో ఊగిపోతున్నారు. రాజమౌళి చెప్పినట్లు ప్రచారం అవసరం లేని సినిమా ఇది. తన పేరునే బ్రాండ్గా మార్చుకొని ప్రేక్షకుల మనసుల్లో ముద్రించుకుపోయిన పాత్ర పుష్ప. అందుకే టికెట్ రేట్స్ని పట్టించుకోకుండా టికెట్లు కొనేసి సినిమా కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించాడు. జాతరని తలపించే అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశాడు. ఒక మాస్ మూవీకి ఈ రేంజ్లో హైప్ రావడం దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం. ప్రజెంట్ పుష్ప మేనియాతో బాక్సాఫీస్ ఎరుపెక్కింది. చరిత్ర క్రియేట్ చేసే చక్రవర్త, లేదంటే చరిత్రలో కలిసిపోయే ఉలిపికట్టె అనేది రేపు తేలిపోతుంది. ఆ ఏడుకొండలవాడి ఒక్కసారి దయదలిస్తే హిస్టరీ క్రియేట్ చేసి తన బ్రాండ్తో పాటు దేశ ఖ్యాతిని కూడా పెంచుతాడు. ఎక్కడైనా అదుపు తప్పిందంటే మాత్రం రేపటి రోజు అనేది అల్లు అర్జున్కి కాలరాత్రి అవుతుంది. అతని ఎదుగుదలను చూసి తట్టుకోలేని మూర్ఖులకి పుష్ప2 ఒక వజ్రాయుధం అవుతుంది. తనని పడగొట్టాలని చూసే శత్రువులకి పని చాలా సులభం అవుతుంది. మేమే హీరోలుగా ఉండాలి, మా వారసులే పైన ఉండాలి, మమ్మల్ని పొగిడితేనే ఇండస్ట్రీలో ఉండడానికి ఆస్కారం ఉండేదని నెపోటిజంని ప్రోత్సహించే కుంచిత మనస్తత్వం ఉన్న వాళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు అల్లు అర్జున్. ఆ భయం అలాగే ఉండాలంటే పుష్ప ఖచ్చితంగా గెలిచి తీరాలి. సినిమాకి కావాల్సినంత హైప్ అయితే వచ్చింది. సినిమా భారాన్ని మొత్తం తన భుజస్కంధాలపై మోసాడు అల్లు అర్జున్. రెక్కలు కట్టుకొని కాళ్లకు చక్రాలు తొడుక్కొని మరీ సినిమాకి ప్రమోషన్లు చేశాడు. ఎక్కడ చూసినా పుష్ప గురించే మాట్లాడుకునేలా చేశాడు. సినిమాకి టాక్ బాగుంటే విధ్వంసమే జరిగేది. ఆల్ టైమ్ రికార్డ్స్ అన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి. కొన్నేళ్ల పాటు ఆ బాక్సాఫీస్ నెంబర్స్ని టచ్ చేసేవాడు కూడా ఉండడు. తనని ప్రేమించే వాళ్లకు అదొక తీపి గుర్తుగా మిగిలిపోతుంది. ద్వేషించే వాళ్లకు మాత్రం ఇది ఖచ్చితంగా కాలరాత్రే. అయితే ఎంత హైప్ వచ్చినా సినిమాని ముందుకు నడిపించేది కంటెంటే. ఈ హైప్లో కొంచెం అటు ఇటైనా రెండో రోజుకే సినిమా పాడెక్కుతుంది. ఇప్పటికే కాచుకొని కూర్చున్న యాంటీ ఫ్యాన్స్ తొక్కి నార తీస్తారు. ఒకవేళ కొంచెం అటు ఇటైనా సినిమాని స్టడీగా నిలబెట్టే దమ్ము అల్లు అర్జున్కి ఉందో లేదో తెలీదు. టాక్ తేడా కొట్టిన సినిమాని నిలబెట్టాడంటే మాత్రం ఆ చరిత్రని లిఖించడానికి బుక్కులు, వర్ణించడానికి కవులు సరిపోరు. సినిమాని ముఖ్యంగా కొన్ని విషయాలు భయపెడుతున్నాయి. అవేంటంటే టికెట్ రేట్స్. సామాన్యులకి అందనంత ఎత్తులో టికెట్ రేట్స్ పెంచారు. ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా సరే రికార్డ్స్ పడాలంటే మాత్రం న్యూట్రల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా సినిమా చూస్తేనే జరిగేది. కానీ ఈ రేట్లకి ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ న్యూట్రల్ ఆడియన్స్ వచ్చే ఛాన్స్ అయితే అస్సలు లేదు. రెండో రోజుకి ఆ ఎఫెక్ట్ బాగా కనబడుతుంది. సరైన టాక్ పడలేదంటే ఇక అంతా అస్సామే. ఇంకోటి, యాంటీ ఫ్యాన్స్ నుండి తీవ్రమైన నెగిటివిటీ ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. కంటెంట్ బాగున్నా ఈ నెగిటివిటీ తప్పదు. ఏమాత్రం తేడా వచ్చినా పుష్పరాజ్ భుజాన్ని కిందకి లాగుతారు. మరింత తీవ్రంగా నెగిటివిటీని పెంచేస్తారు. థియేటర్స్ చుట్టుపక్కల ఆమడ దూరంలో కూడా ప్రేక్షకుల్ని కనబడకుండా చేస్తారు. మరొకటి పైరసీ. పెరిగిన టికెట్ ధరలతో చాలామంది సినిమా చూడకుండా ఆగిపోయారు. ఓటీటీలో చూసుకోవచ్చని కొందరు, టాక్ను బట్టి పోదామని మరికొందరు ఆగిపోయారు. ఆతను తట్టుకోలేని వాళ్ళు పైరసీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. సర్వం పైరసీమయం అవుతుంది. లాస్ట్ వన్, సుకుమార్ డైరెక్షన్. మంచి డైరెక్టరే అయినా ఆయన సినిమాలు మెజారిటీ ఆడియన్స్ని మెప్పించిన దాఖలాలు లేవు. ఆర్యకి ప్రీక్వెల్గా తీసిన ఆర్య 2 అబోవ్ యావరేజ్ దగ్గరే మిగిలిపోయింది. ఇవన్నీ కూడా సినిమా భవితవ్యాన్ని కలరాసేవే. మరి ప్రపంచం సృష్టిస్తుందో మరో కంగువలాగా మారుతుందో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే. మరి పుష్ప సినిమా హిట్ అవుతుందా లేదంటే ఫ్లాప్ అవుతుందా అనేది మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.